మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపట్టింది అని చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు తెలిపారు. ప్రధాన రహదారులు, మురుగు కాలువలు, లోతట్టు ప్రాంతాల సమస్యలను పరిశీలించి ప్రత్యేక నిపుణుల బృందంతో సర్వే నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ద్వారా ముందుకు వెళ్తామని చెప్తున్నాను. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే మేజర్ సమస్య ఉందో 11వ వార్డు మరియు 12వ వార్డు వర్షం పడుతుంటే ఇళ్లకు వర్షం నీరు మరియు మురికి నీరు చేరుతుందని చెప్పి ఎలక్షన్లకు ముందు మా గౌరవం చేయడం జరిగింది. ఏదైతే మురికి నీరు ఉన్నదో హనుమచెరువు కాడ మొత్తం నిండి అక్కడ ఆ రైతులకు సంబంధించి పంట పొలాలు సుమారు 30 నుంచి 40 ఎకరాల వరకు మురికి నీరుకు జామై అక్కడ ఇబ్బందులకు గురవుతుంది. అదొక సమస్యనే రామంపేటకు. మరియు ఈ 2 వార్డులకు సంబంధించింది ఇబ్బంది కాకుండా ఏదైతే ఎంత కటింగ్లో పోతుందో ఎట్లయితుందో అనేది వాళ్ళ నిర్ణయాలు తీసుకొని పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌన్సిల్ ఒక తీర్మానం చేసుకొని ఆ కౌన్సిల్ ప్రకారం ఎవరికి నష్టపరిహారం వర్కులు చేద్దాం.